Today I am going to start the moderate phase of Indian nationalism. భారత జాతీయోద్యమం యొక్క మితవాద దశ ఎలా ప్రారంభమవుతుంది, మితవాదులు ఏ భావాజాలాన్ని కలిగి ఉన్నారు, మితవాదుల యొక్క లక్ష్యాలేంటి, మితవాదుల యొక్క పోరాట పంతా ఏంటి, మితవాదులు చివరికి సాధించిందేంటి, వారు ఎదుర్కొన్న అపజయాలేంటి, వీటన్నిటిని మనం చర్చిస్తే మితవాదుల యుగం అనేది పూర్తవుతుంది. కొంతమంది గొప్ప మితవాదులు దాదాబాయి నౌరోజీ, సుబ్రహ్మణ్యం అయ్యర్, ఫిరోజ్ షా మెహతా, ఆర్సి దత్, గోపాలకృష్ణ గోఖలే, ఎంజి రనడే లాంటి వారి గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us డిస్కస్ ద మోడరేట్స్ అండ్ దేర్ ఇంపార్టెన్స్, దేర్ వ్యూస్ అండ్ ఐడియాలజీ అండ్ దేర్ ప్యాటర్న్ ఆఫ్ ఫైటింగ్ అగైన్స్ట్ ద బ్రిటిష్, the means, and finally their achievements and failures. Let us discuss. First, Dadabhai Naoroji, the grand world man of India. భారతదేశ కురువృద్ధుడుగా సుప్రసిద్ధుడైన దాదాబాయి నౌరోజీ గురించి మనం చర్చించుకుందాం. నౌన్ యాజ్ ద గ్రాండ్ వరల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారత కురువృద్ధుడు. హీ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ to become a member of the House of Commons in Britain. Very important. బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన తొలి భారతీయుడు దాదాబాయి నౌరోజీ. బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికవుతున్న తొలి భారతీయుడు. బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికవుతూ లిబరల్ పార్టీ తరఫున, ఏ పార్టీ తరఫున? లిబరల్, నేమ్ ఆఫ్ ద పార్టీ ఇన్ యూకే, యునైటెడ్ కింగ్డమ్లోని లిబరల్ పార్టీ తరఫున ప్రిన్స్ బరీ అనే నియోజకవర్గంలో, నియోజకవర్గం నుంచి ఇతడు బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నిక కావడం జరిగింది. ఆ విధంగా భారతదేశం నుండి బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన తొలి వ్యక్తి, తొలి భారతీయుడు ద గ్రాండ్ వరల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీ. రైట్. హీ authored so many books like The Poverty and British Rule in India, Drain of Wealth Theory and English Debt to India. ఇతడు ఎన్నో గ్రంథాలను రచించాడు. పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, ఇంగ్లీష్ డెట్ టు ఇండియా, నెక్స్ట్ డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ. బ్రిటిష్ వారు భారతదేశానికి ఎలా రుణపడి ఉన్నారు, ఏ విధంగా రుణపడి ఉన్నారు, ఎంత రుణపడి ఉన్నారు అనే దాన్ని జాతీయ ఆదాయ అంచనాలు వేస్తూ తెలియజేస్తున్నాడు. రెండవది, సంపద ఏ విధంగా భారతదేశం నుండి బ్రిటన్ ప్రాంతానికి తరలి వెళ్తుంది, బ్రిటిష్ వారు దోపిడీని ముడిసరుకుల రూపంలో ఏ విధంగా చేశారు, రెవెన్యూ రూపంలో ఎలా కొల్లగొట్టారు, డ్రైన్ ఆఫ్ వెల్త్ని చాలా క్లుప్తంగా వివరించాడమ్మా. ఎవరు? దాదాబాయి నౌరోజీ. అండ్ వన్ మోర్ థింగ్ హియర్, ఇతడు ముఖ్యంగా దాదాబాయి నౌరోజీ 3 సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. 3 సమావేశాలకు అధ్యక్ష బాధ్యతల్ని నిర్వర్తించడం జరిగింది. ఆ 3 ఐఎన్సి సమావేశాలు ఏంటి, వీటి గురించి కూడా మనం చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లెట్ us డిస్కస్ ద 3 ఇంపార్టెంట్ ఐఎన్సి సెషన్స్ లెడ్ బై దాదాబాయి నౌరోజీ, ప్రిసైడెడ్ బై దాదాబాయి నౌరోజీ. అధ్యక్ష వహించిన ఐఎన్సి సమావేశాలు 1886 ఐఎన్సి సమావేశం కలకత్తాలో జరిగింది. నెక్స్ట్ 1893లో జరిగిన ఐఎన్సి సమావేశం లాహోర్. అండ్ నెక్స్ట్ 1906లో వన్స్ అగైన్ ఇన్ కలకత్తా ప్రాంతంలో జరిగిన మరొక సమావేశానికి. ఈ విధంగా దాదాబాయి నౌరోజీ పలు ఐఎన్సి సమావేశాలకు అధ్యక్ష బాధ్యతల్ని నిర్వహించడం జరిగింది. ఈ అధ్యక్షుడుగా ఉంటూ ఎన్నో తీర్మానాలు చేయడం జరిగింది. ముఖ్యంగా 1906 కలకత్తా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మరియు తీర్మానాలు అత్యంత కీలకమైనవి. ఎందుకంటే స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఒకవైపు అతివాదుల్ని ఊరటనిచ్చేందుకు, వారిని బుజ్జగించేందుకు అతివాదుల యొక్క బలమైన లక్ష్యాలన్నిటినీ దాదాబాయి నౌరోజీ కలకత్తా అధ్యక్షుడుగా తీర్మానిస్తున్నాడు. సో హీ పాస్డ్ సో మెనీ రెజల్యూషన్స్ డ్యూరింగ్ ద 1906 ఐఎన్సి సెషన్ held in Calcutta. Let us discuss the resolution passed by him. Number 1, Swadeshi resolution. A resolution on Swadeshi. What is meant by Swadeshi? Swadeshi means native, indigenous or Indian goods
promoting in a wide scale the promotion of native Indian goods and boycotting British goods, boycotting everything which is associated with the British, and promoting the native Indian goods. That is the main meaning of స్వదేశీ. స్వదేశీ ఆవిష్కరణ, విదేశీ బహిష్కరణ. స్వదేశీ ఆవిష్కరణ, విదేశీ బహిష్కరణ అంటున్నాడు. మరి స్వదేశీ అనే భావనను చాలా అద్భుతమైన అర్థాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరంటే అరబిందో ఘోష్. తనదైన శైలిలో చాలా క్లుప్తమైన నిర్వచనం ఇవ్వడం జరిగింది స్వదేశీ అనే అంశం సంబంధించి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్వరాజ్. స్వరాజ్ ఫస్ట్ టైం స్వరాజ్ the term is initiated by దయానంద సరస్వతి, the great socio-religious reformer. భారతదేశ సామాజిక సంస్కర్త అయిన దయానంద సరస్వతి తొలిసారిగా స్వరాజ్ అనే పదాన్ని ప్రయోగించాడు. బట్ ద స్వరాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ every phase, each and every phase of Indian nationalism till 1947. India wins the freedom. భారత జాతికి స్వాతంత్రం సిద్ధించేంత వరకు స్వరాజ్ అనే పదం కడదాకా భారత జాతీయోద్యమానికి ఊపిరిపోసింది. రైట్. సో దిస్ స్వరాజ్ ఇస్ ఫస్ట్ టైం ఇనిషియేటెడ్ బై దయానంద సరస్వతి బట్ came into light through 1906 INC session, historic session held in Calcutta and presided by Dadabhai Naoroji. And Swaraj is the goal of extremists. This is not the goal of moderates. Though this is the goal of extremists, but moderates and the president of 1906 INC session, Dadabhai Naoroji, passed a resolution on Swaraj. స్వరాజ్ అనే తీర్మానాన్ని చేస్తున్నాడు 1906లో. కారణం ఏంటో తెలుసా? 1906 ఐఎన్సి సమావేశానికి దాదాబాయి నౌరోజీ అధ్యక్షుడిగా ఉండడం. అయితే అతివాదులందరూ తిలక్ని అధ్యక్షుడిగా చేద్దామంటూ ఒక విప్లవోద్యమాన్ని తీసుకుని వస్తున్నారు. రైట్. ఎందుకంటే మితవాదుల యొక్క వైఫల్యం వల్లే భారతదేశంలో స్వదేశీ ఉద్యమం వస్తుంది. మితవాదులు ఇన్ని రోజులు కప్పల్లాగా సంవత్సరానికి ఒకసారి బెకబెకమన్నారే తప్ప వారు చేసిందేమీ లేదు, సాధించిందేమీ లేదు. బ్రిటిష్ వారి వద్దకు వెళ్ళి బిచ్చం ఎత్తారు తప్ప శివం ఎత్తలేదు. శివం ఎత్తాల్సిన వీరు బిచ్చం ఎత్తారు. ఈ విధంగా బాలగంగాధర్ తిలక్ మితవాదుల యొక్క పోరాట పంతాపై తూర్పారబట్టడం జరిగింది, తీవ్రంగా విమర్శించడం జరిగింది. సో ఫైనల్లీ ఎక్స్ట్రీమిస్ట్ డిసైడెడ్ to start the movement under their own control. But that was not the strategy of moderates. Moderates, they occupied the seat of INC session in the year 1906. 1906లో దాదాబాయి నౌరోజీ. ఇక అతివాదులని బుజ్జగించేందుకు దాదాబాయి నౌరోజీ చేసిన చర్యే తీర్మానమే స్వరాజ్ తీర్మానం. హోప్ యు గాట్ ద పాయింట్ ఎవ్రీవన్. నెక్స్ట్ స్వదేశీ, స్వరాజ్, సంపూర్ణ బహిష్కరణ. సంపూర్ణ బహిష్కరణ, కంప్లీట్ బాయ్కాట్. కంప్లీట్ బాయ్కాట్, సంపూర్ణ బహిష్కరణ, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో బ్రిటిష్ వారి యొక్క ప్రతి ఒక్క అంశాన్ని, బ్రిటిష్ వారి యొక్క న్యాయస్థానాలు కావచ్చు, బ్రిటిష్ వారి యొక్క శాసనసభలు కావచ్చు, బ్రిటిష్ వారి యొక్క వస్త్రాలు కావచ్చు, బ్రిటిష్ ప్రాంతం నుంచి వస్తున్న, బ్రిటన్ నుంచి తరలి వస్తున్న, భారతదేశ మార్కెట్లోకి చొరబడుతున్న వస్తువులన్నిటిపై బహిష్కరణ విధించాలి, బాయ్కాట్ చేయాలి, వాటిని బహిష్కరించాలి, వాటిని మనం స్వీకరించకూడదు, వాటిని కొనుగోలు చేయకూడదు. ఈ విధంగా బ్రిటిష్ వారికి మనం సహాయాన్ని నిలిపివేయాలి. సో ద సేమ్ కాన్సెప్ట్ కెన్ బి సీన్ డ్యూరింగ్ ద గాంధీన్ ఫేస్ ఫ్రమ్ ద ఇయర్ 1920 through the non-cooperation. So the great and beautiful philosophies were initiated by Mahatma Gandhi, like non-cooperation, civil disobedience, and then the Quit India, based on the two topmost important instruments, satyagraha and ahimsa, holding on to truth and extreme non-violence. These two are the two topmost instruments used by Mahatma Gandhi in order to achieve the complete freedom or Sampurna Swaraj. But coming to here,
సంపూర్ణ బహిష్కరణ అనేది సహాయ నిరాకరణ ఉద్యమంలోనే ప్రారంభం కాలేదు. అంతకు ముందే స్వదేశీ మరియు సంపూర్ణ బహిష్కరణ అనేది స్వదేశీ ఉద్యమ సందర్భంగా ప్రారంభమైన నినాదాలు మరియు వాటిపై తీర్మానాలు కూడా చేయడం జరిగింది దాదాభాయ్ నౌరోజీ 1906లో కాలికటా సమావేశంలో. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్, a resolution passed on education, higher education in order to maintain the standards of education. సో విద్యా ప్రమాణాలను పెంచి పోషించేందుకు, విద్యా ప్రమాణాలను గొప్పగా ముందుకు తీసుకువెళ్లేందుకు గాను 1906లో కాల్కటా ప్రాంతంలో దాదాభాయ్ నౌరోజీ అధ్యక్షతన స్వదేశీ విద్యపై, ఉన్నత విద్యపై ఒక అద్భుతమైన తీర్మానాన్ని చేయడం జరిగింది. సో దీస్ ఆల్ ఆర్ ద బ్యూటిఫుల్ రెజల్యూషన్స్ పాస్డ్ బై దాదాభాయ్ నౌరోజీ ఇన్ ద ఇయర్ 1906 త్రూ ద కాల్కటా INC session. So these three are the important sessions headed by or presided by the Grand Old Man of India, Dadabhai Naoroji. And now, very important thing I am going to discuss as the first critic of British economy. Dadabhai Naoroji was a great economist. భారతదేశ గొప్ప ఆర్థిక కోవిదుడు మరియు నిపుణుడైన దాదాభాయ్ నౌరోజీ బ్రిటిష్ వారి యొక్క ఆర్థిక దోపిడీని ప్రశ్నిస్తూ ఆర్థిక జాతీయవాదానికి బాటలు పరిచాడు. ఎకనమిక్ నేషనలిజం, very important concept. And let us discuss the way that Dadabhai Naoroji exposed the cunning nature of British and the huge exploitation in the form of raw material from India to London, causing drain of wealth. సంపదను ఏ విధంగా తరలిస్తున్నారు బ్రిటిష్ వారు భారతదేశం నుండి లండన్కి, బ్రిటన్కి సంపద ఏ విధంగా హరించుకొని తీసుకువెళ్తున్నారు అనే దానిపై గొప్ప వ్యాసాలు రచించారు, గొప్ప గొప్ప గ్రంథాలు రచించారు. దట్ వాజ్ ద బేసిక్ రీజన్ బిహైండ్ ద ఎక్స్ట్రీమ్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా, భారతదేశంలో నిరుద్యోగానికి మరియు పేదరికానికి కారణమైన విధానం ఏంటంటే బ్రిటిష్ విధానం. దీని గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లెట్ us see here. దాదాభాయ్ నౌరోజీ wrote 3 books. One is Poverty and British Rule in India. భారతదేశంలో పేదరిక మూలాలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి, అత్యంత ధనిక దేశం, అత్యంత గొప్ప దేశం, సిరి సంపదలకు నిలయమైన భారతదేశం ఎందుకు పేదరికాన్ని చవి చూస్తోంది ఆధునిక భారతదేశంలో, కారణం ఏంటి? అంతకుముందు గొప్ప గొప్ప చరిత్రకారులు, ప్లీనిష్ న్యాచురల్ హిస్టరీ మెన్షన్డ్ అబౌట్ ఇండియా ఇస్ ప్రాస్పరస్ నేషన్ ఇన్ ద వరల్డ్. And even in 1757, before the beginning of the British exploitation or exploited policies, imperial and colonial activities, Peter the Great of Russia in the year 1757, before the beginning of the company rule, Peter the Great of Russia had given a statement that India is the prosperous nation in the world. World economy is nothing but Indian economy. Indian economy is nothing but world economy. And the entire world looking towards India. భారతదేశ ఆర్థిక వ్యవస్థే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంటూ గొప్ప స్టేట్మెంట్ని ఇచ్చాడు పీటర్ ద గ్రేట్ 1757లో. బట్ వాట్ హ్యాపెండ్? Coming to, so the manufactured output of India was 24.5% in the year 1757. Coming to 1902, that was reduced to 2%. See, this is the notable example, and this is the naked example of British colonial economy and the influence of British imperial and colonial policies. Hope you got the point. See, in the year 1757, Indian manufactured output was 24.5%, and that was occupied 4th part of the global economy. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం వాటా భారతదేశం 4వ వంతును ఆక్రమించింది. దట్ ఈస్ 24.5% in 1757. But
Coming to 1902, here that was reduced to very minimum 2%. ఇది బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా ప్రభావం అనేది ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. దాదాభాయ్ నౌరోజీ ఏం చెప్తున్నాడు? బ్రిటిష్ వారు భారతదేశం నుంచి దోపిడీ ఎలా చేస్తున్నారు, ముడి సరుకుల్ని ఏ విధంగా బ్రిటిష్ వారు దోపిడీ చేస్తున్నారు, భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దగ్ధం చేస్తున్నారు, చిన్నాభిన్నం చేస్తున్నారు, అండ్ భారత పరిశ్రమలను పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు, సమాధి చేస్తున్నారు. ఎలా జరిగింది ఇది అనేదాన్ని దాదాభాయ్ నౌరోజీ డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ, డ్రైన్ ఆఫ్ వెల్త్, సంపద తరలింపు సిద్ధాంతం. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అ వండర్ఫుల్ థియరీ which propounded by Dadabhai Naoroji, the Grand Old Man of India. And here he mentioned about two different system of lootings. One is visible drain, another one is invisible drain. And this is also proved by British historians. An officer of Madras Board, Madras Presidency Board, John Sullivan, stated that regarding the British colonial economy, he himself criticized like our British system is very much working as a sponge. What is the purpose of sponge? Sponge ఏం చేస్తుంది? నీటిని పీల్చేస్తుంది. జాన్ సులివాన్ అంటున్నాడు ఈ మాట. మద్రాస్ ప్రెసిడెన్సీ బోర్డ్కి అతడు హెడ్గా పనిచేస్తున్న సమయంలో అతడు ఆలోచించిన, అతడి యొక్క అబ్జర్వేషన్లోకి వచ్చిన, నోటీస్కి వచ్చిన అంశాలను ఆధారంగా చేసుకుని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆర్ బ్రిటిష్ colonial economy is very much similar to sponge, drying up all the good things from the river banks of Ganges and squeezing them down into the river bank of Thames. See, గంగా నది నుంచి నీటి ప్రవాహం అనేది థేమ్స్ నదికి వెళ్ళిపోతుంది. See the thing. In the same manner, very similar, an Indian civil servant, R.C. Dutt, in his The Economic History of India అనే గ్రంథంలో ఆర్సి దత్ కూడా ఇదే చెప్తున్నాడు. ఆర్సి దత్ stated in his Economic History of India as Indian moisture causing rainfall and fertilizing English soil. Indian moisture causing rainfall and fertilizing English soil. భారతదేశ పవనాలు భారతదేశం నుంచి హరించబడుతున్నాయి, బ్రిటన్ వైపుకి వీస్తున్నాయి. ఆ పవనాలు బ్రిటన్ ప్రాంతంలో వర్షాన్నిచ్చి బ్రిటిష్ పొలాలను తడిపి వాటిని సారవంతం చేస్తున్నాయి, భారతదేశాన్ని ఎడారీకరణ గావిస్తున్నాయి. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా, authored by R.C. Dutt, the great Indian civil servant and a great freedom fighter, loyal to the nation. Next, drain of wealth. Here, the drain of wealth is mentioned in the two parts, or two types. Type 1 is visible drain. What is it? Visible drain. Visible means which we can see. So there is a chance to see. మన కళ్ళెదుట జరిగేది ఒక దృశ్యంలా మనకు కనిపిస్తుంది, ఒక సన్నివేశంలా మనకు కనిపిస్తుంది, ఒక రూపంలో మనకి మన కళ్ళెదుట మనల్ని హరించవేయడం, మనల్ని దోపిడీ చేయడం అనేది ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. దాన్నే విజిబుల్ డ్రైన్ అంటున్నాం. విజిబుల్ డ్రైన్. హ్యావ్ ఎ లుక్ హియర్. ద విజిబుల్ డ్రైన్ కంటికి కనిపించేది ఏదంటే యుద్ధాల రూపంలో మన రాజ్యాలను ఆక్రమించడమే కాకుండా యుద్ధాలను చేసి యుద్ధాల ద్వారా భారత భూభాగాలను ఆక్రమించి రెవెన్యూను పూర్తిగా తమ యొక్క చేతుల్లోకి తీసుకుంటున్నారు. భూమి శిస్తును మన కళ్ళెదుటే యుద్ధాలు చేసి ఆయా ప్రాంతాలను పొంది రెవెన్యూను వసూలు చేసుకుంటున్నారు. కానుకలు స్వీకరిస్తున్నారు, కోట్ల రూపాయలు కానుకలు. దాదాపు 4 లక్షల పౌండ్లు ఒక మాజీ బెంగాల్ నవాబ్ మీర్ జాఫర్
సిరాజుద్దౌలా అనంతరం రాజ్యానికి వస్తున్న మీర్ జాఫర్ 4 లక్షల పౌండ్ల సంపదను బ్రిటిష్ వారికి దారాదత్తం చేశాడు, కానుకల రూపంలో, రైట్, యుద్ధ నష్టపరిహారం రూపంలో, మరియు విరాళాల రూపంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎన్నో భూముల్ని కూడా రాసిచ్చాడు. 24 పరగణాల జాగాని, ఎక్కడ, బెంగాల్ ప్రాంతంలో. అదేవిధంగా మీర్ ఖాసిం 3 రెవెన్యూ జిల్లాలనే బ్రిటిష్ వారికి దారాదత్తం చేశాడు, బుర్ద్వాన్, చిట్టగాంగ్ అండ్ మిడ్నాపూర్ అనే 3 రెవెన్యూ జిల్లాలను. ఈ విధంగా బ్రిటిష్ వారు ఆయా ప్రాంతాలలో తమ అధికారాన్ని ఉపయోగించి భూమి శిస్తును వసూలు చేసి ఆ భూమి శిస్తును మొత్తాన్ని ఎక్కడికి తరలిస్తోంది, బ్రిటన్ ప్రాంతానికి తరలిస్తోంది. సో దిస్ ఈజ్ హౌ ద వెల్త్ ఆఫ్ ఇండియా డ్రైన్ టువర్డ్స్ ఇన్ ఇంగ్లాండ్, అండ్ దట్ ఈస్ డ్రైన్ ఆఫ్ వెల్త్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డ్రైన్ ఆఫ్ వెల్త్. And we did not receive any return for that. That is the main issue. ఓకే, మన సంపద మొత్తం, మన రెవెన్యూ మొత్తం వెళ్ళిపోతుంది, కానీ మనకి ఎటువంటి ఫలితం రావడం లేదు. వితౌట్ నో అవుట్కమ్, నో రిజల్ట్. ఓకే, దట్ ఈస్ డ్రైన్ ఆఫ్ వెల్త్. సంపదను భారతదేశం నుండి పూర్తిగా తరలిస్తున్నారు, మరి ఆ సంపదకు సరి సమానమైన ఫలితం మనకి దక్కడం లేదు. దాన్నే సంపద తరలింపు అంటున్నాం. Hope you got the point. So coming to visible drain through wars and through the revenue collections or Diwani powers and through the gifts, British scored huge amount which is drained to the England. And next coming to invisible drain. Invisible drain. ఇక్కడ మీరు గమనించాలి, ఇన్విజిబుల్ డ్రైన్ అంటే ఏంటంటే కంటికి కనిపించదు, కంటికి కనిపించిన దృశ్యాన్ని ఇన్విజిబుల్ అంటారు. దట్ ఈజ్ ఒక అదృశ్యం, అది ఒక మాయాజాలాన్ని సృష్టించారు, గారిడి చేశారు. రైట్, ఎలా ఈ గారిడి చేశారు, భారతదేశానికి ఎలా వారు మాయం చేసి ఒక అదృశ్య రూపంలో భారతీయ సంపదను హరించారు అంటే, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద టాక్సేషన్ ఆర్ levy or home charges for the civil administration, for the military administration, and for the medication, and for the various services in India. So the salaries of British employees in India and the salaries of British employees in England were paid from India in the form of taxation. For that purpose, British empowered to collect the tax from the Indian people. భారత ప్రజల నుంచి పన్నును వసూలు చేయడం ప్రారంభించారు బ్రిటిష్ వారు. ఏ విధంగా పన్నులు వసూలు చేశారో మనం ఒకసారి గమనిద్దాం. హ్యావ్ ఎ లుక్ సీరియస్లీ హియర్. హోమ్ చార్జెస్, దెర్ ఇస్ ఎ టర్మ్ మెన్షన్ కాల్డ్ హోమ్ చార్జెస్. హోమ్ ఛార్జీలు అంటారు వీటిని, హోమ్ చార్జెస్. వాట్ ఈస్ మెంట్ బై హోమ్ చార్జెస్? హోమ్ చార్జెస్ మీన్ ద సాలరీస్, pensions, allowances and bonus of the Secretary of State for India and his office in London. లండన్ ప్రాంతంలో బ్రిటిష్ కార్యనిర్వాహక వర్గాన్ని, పరిపాలనను పర్యవేక్షించే, మానిటర్ చేసే ఒక పరిపాలనా సంస్థ లండన్లో స్థాపించబడింది 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా. దాన్ని ఏమంటున్నామంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఆఫీస్, భారత రాజ్య కార్యదర్శి. ఈ భారత రాజ్య కార్యదర్శికి ఒక కార్యాలయం స్థాపించబడింది, విచ్ ఈస్ పాపులర్లీ కేమ్ టు బి నౌన్ యాజ్ ద ఇండియన్ కౌన్సిల్, కన్సిస్టింగ్ 15 members who assist the Secretary of State for India in the administration, in monitoring the things, in the observation. సో ఇండియా కౌన్సిల్కి కావాల్సిన అందులో 15 మంది ఉన్నారు. వారి యొక్క జీతపత్యాలు, వారి యొక్క పెన్షన్లు, వారి యొక్క అలవెన్స్లు, వారి యొక్క బోనస్లు, వీటన్నిటినీ భారతీయ ప్రజలపై, తలపై పన్నుల రూపంలో మోత వేశారు, పన్నుల భారాన్ని పెంచేశారు. ఇంక్లూడింగ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, అతడి యొక్క జీతపత్యాలు కూడా భారతదేశం నుంచే వెళ్తున్నాయి, పన్నుల రూపంలో వెళ్తున్నాయి. సో దట్ ఈజ్ హోమ్ చార్జెస్. వాట్ ఈస్ దట్? Home charges. For that purpose, they imposed home charges, especially, exclusively for
the payments of the Secretary of State and his office in London. Next, apart from this, for the civil administration, in day-to-day administration in India, for civil administration, పౌర పాలన కోసం, సాధారణ పాలన, జనరల్ అడ్మినిస్ట్రేషన్, సాధారణ పాలన కోసం. నెక్స్ట్ నెంబర్ 2, ఫార్ ద మిలిటరీ అడ్మినిస్ట్రేషన్, బ్రిటిష్ వారి సైన్యం భారతదేశంలో ఉన్నందుకు బ్రిటిష్ యొక్క సైనికులకు అయ్యే నిర్వహణ ఖర్చు మొత్తం పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారు. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఈజ్ ఫార్ మెడికేషన్, మెడికల్ డిపార్ట్మెంట్స్లో పనిచేసే, వైద్య శాఖల్లో పనిచేసే వారికి, లీగల్ అండ్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్స్, న్యాయ విభాగంలో పనిచేసే బ్రిటిష్ వారికి, బ్రిటిష్ న్యాయమూర్తులకి, బ్రిటిష్ న్యాయవాదులకి, అదేవిధంగా వైద్య అధికారులకి, మెడికల్ డిపార్ట్మెంట్స్లో పనిచేసే వారికి, అదేవిధంగా మిలిటరీ అండ్ సివిల్, వీరందరి యొక్క జీతభత్యాలు ఎలా చెల్లించబడ్డాయి? భారతదేశం నుంచి వసూలు చేయబడిన పన్నుల రూపంలో ఈ జీతభత్యాలన్నీ ఇవ్వబడ్డాయి. సో దీనినే కనిపించని దోపిడీ అంటున్నాం. Okay, so this is the difference between visible and invisible, and this is beautifully depicted by the grand old man of India in the drain of wealth theory. సంపద తరలింపు సిద్ధాంతంలో చాలా అందంగా వర్ణించాడు దాదాభాయ్ నౌరోజీ. Okay, right. So he mainly focused on the drain of wealth, so which is clearly mentioned, clearly discussed so far. And second thing is, Dadabhai Naoroji founded an organization to express the views of Indians and to express the cunning nature of British and the bad effect of colonial economy in India. భారతదేశంలో బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రభావం ఎలా పడింది, దీని గురించి పూర్తి స్థాయిలో బ్రిటిష్ ప్రపంచాన్ని చూపించేందుకు, రైట్, బ్రిటిష్ ప్రజలను తెలియజేసేందుకు 1866లో అతడు ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని స్థాపించాడు. ఈస్ట్ ఇండియా అసోసియేషన్, దిస్ కెన్ బి యాడెడ్, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఇన్ ద ఇయర్ 1866 ఇన్ లండన్. ఎక్కడ స్థాపించాడు దీన్ని? లండన్ ప్రాంతంలో స్థాపించాడు ఈస్ట్ ఇండియా అసోసియేషన్. దీని ద్వారానే, దీని వేదికపై నుంచే బ్రిటిష్ వారి యొక్క దుర్మార్గాన్ని, బ్రిటిష్ వారి యొక్క అరాచక విధానాల్ని, బ్రిటిష్ వారి యొక్క ఆగడాలను బట్టబయలు చేశాడు. హీ వాజ్ ద ఫస్ట్ క్రిటిక్ ఆఫ్ బ్రిటిష్ కాలనియల్ ఎకానమీ అండ్ ఎక్స్ప్లాయిటేషన్. ఓకే, ఈ విధంగా బ్రిటిష్ వారి యొక్క కన్నింగ్ నేచర్ని మొట్టమొదటిసారిగా ఎక్స్పోజ్ చేసిన వ్యక్తి దాదాభాయ్ నౌరోజీ త్రూ హిజ్ ఆర్గనైజేషన్ ఇన్ లండన్ ప్రాంతంలో స్థాపించబడింది 1866. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ హియర్, యు మస్ట్ రిమెంబర్, హీ ఫౌండెడ్ ఎ జర్నల్ ఇన్ ఆర్డర్ టు స్ప్రెడ్ ద నేషనలిజం ఆర్ నేషనల్ కాన్షియస్నెస్ throughout Indian subcontinent, and that is Voice of India. He founded a journal called Voice of India. Voice of India అనే జర్నల్ ద్వారా, పత్రిక ద్వారా జాతీయోద్యమ భావాలు జనజీవనంలోకి తీసుకువెళ్ళిన ఘనత దాదాభాయ్ నౌరోజీకి దక్కుతుంది. నెక్స్ట్, యాజ్ ఎ సోషల్ రిఫార్మర్, హీ స్టార్టెడ్ రహ్నుమాయ్ మజ్దయాస్నా సభ. రహ్నుమాయ్ మజ్దయాస్నా సభ అనే ఒక పార్సీ సంఘాన్ని ఏర్పాటు చేసి పార్సీ మతంలో ఉన్న దురాచారాలని కడిగే ప్రయత్నం చేశాడు. రైట్, ఎస్ఎస్ బెంగాలీ, నౌరోజీ ఫుర్దోంజీ, దాదాభాయ్ నౌరోజీ founded this Rahnumai Mazdayasna Sabha in 1851 in order to remove the blindfold practices and evil customs from the Parsi community, and founded Rast Guftar, Truth Teller, a journal, and Stri Bodh. So these two are associated with Dadabhai Nauroji. As a Parsi, he started the reforms within the Parsi religion. Parsi matamlo కొన్ని సంస్కరణల్ని చేపట్టాడు రహ్నుమాయ్ మజ్దయాస్నా అనే సంస్థ రూపంలో. సో దిస్ ఆల్ ఆర్ అబౌట్ దాదాభాయ్ నౌరోజీ. నెక్స్ట్, Vimesh Chandra Banerjee. Let us discuss Vimesh Chandra Banerjee. W.C. Banerjee. He was the first president of the Indian National Congress.
భారత జాతీయ కాంగ్రెస్ యొక్క తొలి అధ్యక్షుడుగా బాధ్యతలను స్వీకరించాడు విమేష్ చంద్ర బెనర్జీ, ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అండ్ హీ వాజ్ అ లాయర్ బై ప్రొఫెషన్. వృత్తిరీత్యా ఇతడు ఒక న్యాయవాది, అన్ అడ్వకేట్. ఏ ఫేమస్ లాయర్ W.C. Banerjee served as the first president of the Indian National Congress. Next, first Indian Act స్టాండింగ్ కౌన్సిల్ ఇతడి కాలంలోనే చేయబడింది. ఫస్ట్ ఇండియన్ టు యాక్ట్ ఏ స్టాండింగ్ కౌన్సిల్. అయితే స్టాండింగ్ కౌన్సిల్లో మొట్టమొదటి భారతీయుడుగా సేవలు అందించాడు. మొట్టమొదటి భారతీయుడుగా భారత క్రియాశీలక సమరశీల జాతీయోద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళాడు. రైట్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, సుబ్రహ్మణ్య అయ్యర్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ టూ moderates, Vimesh Chandra Banerjee and Dadabhai Naoroji. Next we'll discuss Subramanya Iyer. Thank you. Keep watching Telugu One Academy.